లారెన్స్ దయాగుణంతో పోలిస్తే తెలుగు హీరోలు ఎక్కడ? పాత వార్తలన్నీ ఒకసారి తిరగేస్తుంటే రీసెంట్గా రాఘవ లారెన్స్ ఒక పిల్లవాడికి గుండె ఆపరేషన్ చేయించాడనే ఓ వార్త కనిపించింది. ఏముందులే అనుకున్నా కానీ మొత్తం వార్త చదివితే అబ్బురం అనిపించింది, ఆనందం అనిపించింది. అన్నిటికీ మించి తనతో మిగతా హీరోలను పోల్చుకున్నప్పుడు అసహ్యం అనిపించింది. ఎందుకు అంత పొగడ్తా అని ఆశ్చర్యపోకండి. లారెన్స్ చేయించిన ఈ తాజా సర్జరీతో మొత్తం తను చేయించిన సర్జరీల సంఖ్య 129కు చేరాయట. అక్షరాల 129. దాని ఖర్చు ఎంత అనేది పక్కన పెడదాం. ఆ స్పందించే మనసు ఎంత గొప్పది. మన సినిమా హీరోలు ఒకరిని మించి మరొకరు రెమ్యూనరేషన్లో పోటీలు పడుతున్నారు. తీసుకునే డబ్బును బట్టి తమ స్టామినా చూడమంటున్నారు. మొన్నటికి మొన్న 33 కోట్లు తీసుకున్నాడు ఓ హీరో. మాట్లాడితే నెలవారీ ఖర్చులకే తిప్పలు పడుతున్నాయని సన్నాయి నొక్కులు నొక్కాడు. కానీ లారెన్స్ ఒక సాదా సీదా హీరో. స్టార్ హీరో ఏమీ కాదు, స్వతహాగా డాన్సరు, తర్వాత నటుడు, ఆ తర్వాత నిర్మాత, డైరెక్టరు అయ్యాడు. ఏం సంపాదిస్తున్నామనేది పక్కన పెడితే ఏ మంచి పనికి ఎంత ఖర్చు పెడుతున్నామనేది ఇప్పుడు ముఖ్య విషయం. ఉన్నంతలో తాను బాగానే బతుకుతూ వేరే వాళ్లకు బతకనిస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నారో ముఖ్యం కాదు, ఎలా బతుకుతున్నారో ముఖ్యం. లారెన్స్తో పోలిస్తే మరి మిగతా వాళ్ళ స్థానం ఎక్కడ? వాళ్ళ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? మొన్న చెన్నై వరదలప్పుడు విశాల్ వంటి హీరోలు నిజంగా తమ సామాజిక బాధ్యతను నెరవేర్చిన సీల్ చాలా చూసాం. ఇవన్నీ చదువుతున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏటా కొన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క హీరో ఒక్క రూపాయి కూడా విదిలించలేకపోయాడేమిటి అనిపించి ఎక్కడో కలుక్కుమంటుంది. టీవీలు, సైట్లు, పత్రికలు సొల్లు కబుర్లతో పొద్దుపుచ్చే సినిమా మీడియా నిజంగా లారెన్స్కి ఇచ్చిన కవరేజ్ ఎంత? తన కవరేజ్ కోసం ఈ పనులు చేయకపోవచ్చు, కానీ మీడియా బాధ్యత ఏమైంది? ఇటీవల అట్టర్ ఫ్లాప్ అయిన ఓ భారీ సినిమాకు 5-6 నెలలు విపరీతమైన ప్రచారం ఇస్తున్నారు అందరూ కలిసి. టీవీల్లో, పత్రికల్లో, సైట్లో ఆ స్పేస్కు విలువను కరెక్ట్గా లెక్కిస్తే ఆ సినిమా వ్యయానికి 3 రెట్లు వరకు మీడియా వెచ్చించినట్లే. తీరా చూస్తే అది డమాల్ అంది. మరి లారెన్స్ దయాగుణకి ఎందుకు దొరకలేదు స్పేస్? నిజానికి రాఘవ గతంలో తన బ్రెయిన్ ట్యూమర్తో బాధపడినట్టున్నాడు. రాఘవేంద్ర స్వామి దయ వల్లే తాను కోలుకున్నానని, తన జబ్బు నయమైందనే నమ్మకం కూడా తనలో ఉంది. అందుకే తన పేరులో రాఘవ చేరింది. సో బతుకు విలువ తనకు తెలుసు. అది ఎంత బాగా తెలుసంటే తాను బతికినంతకాలం వేరే పేద బతుకులకు చేతనైనంతగా చేదోడు అవుదామని ప్రతిరోజు తన నిర్ణయాన్ని గుర్తు చేసుకునేంత, అలాగే బతుకుతున్నంత. అన్నట్టు రాఘవ ఒక హార్ట్ సర్జరీలకే కాదు, కలం పేరిటి దాదాపు ₹1 కోటి దాకా పిల్లల చదువులకు సాయం చేస్తున్నాడు. ఇప్పుడు దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో రియల్ హీరో రాఘవ లారెన్స్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ కమింగ్ మూవీ శివగంగా.